कदा वा त्वां दृष्ट्वा गिरिश तव भव्याङ्घ्रियुगलम् गृहीत्वा हस्ताभ्यां शिरसि नयने वक्षसि वहन् समाश्लिष्टाग्र स्फुटजलजगन्धान् परिमलान् अलभ्यां ब्रह्मद्यैः मुदमनुभविष्यामि हृदये कदा वा त्वां दृष्ट्वा गिरिश तव भव्याङ्घ्रियुगलम् गृहीत्वा हस्ताभ्यां शिरसि नयने वक्षसि वहन् समाश्लिष्टाग्राय स्फुटजलजगन्धान् परिमलान् अलभ्यां ब्रह्मद्यैः मुदमनुभविष्यामि हृदये कदा वा त्वां दृष्ट्वा गिरिश तव भव्याङ्घ्रियुगलम् गृहीत्वा हस्ताभ्यां शिरसि नयने वक्षसि वहन् समाश्लिष्टाघ्राय स्फुटजलजगन्धान् परिमलान् अलभ्यां ब्रह्मद्यैः मुदमनुभविष्यामि हृदये ఓకేనా అండి భావము శ్లోకము ఓకే అండి ఓకే అండి ఇందులో శంకరాచార్యుల వారు ఎప్పుడు నీ పవిత్రమైన పాదయుగలాన్ని నా 2 చేతులతో పట్టుకొని నా తలపై ఉంచుకొని నా కళ్ళతో దర్శించుకొని నా హృదయానికి హత్తుకొని బ్రహ్మాది దేవతలకు కూడా సులభంగా లభించని ఆ పరమానందాన్ని నా హృదయంలో ఎప్పుడు అనుభవించగలను అని శంకరాచార్యులు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారండి. ఇక్కడ శివుణ్ణి అమ్మవారిని కేవలం దేవాలయంలో దర్శించుకోవాలని కోరుకోవడం కాదు, శివునితో పూర్తిగా ఏకమై ఆయనను ప్రత్యక్షంగా అనుభూతిగా పొందాలని కోరుకుంటున్నారనమాట. పాదాలను చేతులతో పట్టుకోవడం అంటే సంపూర్ణ శరణాగతి, తలపై పాదాలను ఉంచుకోవడం అంటే నా అహంకారం అంతా నీ పాదాలకి సమర్పిస్తున్నాను అనే భావన అన్నమాట. కళ్ళతో దర్శించడం అంటే భగవంతుని రూపాన్ని నిరంతరం చూడాలనే తపన. హృదయానికి హత్తుకోవడం అంటే శివుణ్ణి బయట ఉన్న దేవుడిగా కాకుండా తన హృదయంలో ఉన్న ఆత్మస్వరూపంగా అనుభవించడం అన్నమాట. భక్తుడు భగవంతుడు అనే భేదం తొలగి ఐక్యానుభూతి కలగడం అన్నమాట. బ్రహ్మద్యైహి అలాభ్యాం అంటే బ్రహ్మ ఇంద్రుడు వంటి గొప్ప దేవతలకు కూడా సులభంగా లభించని పరమానందం శివుని అనుగ్రహంతో తనకు లభించాలని ఆచార్యులు కోరుతున్నారన్నమాట శంకరాచార్యులు. అంటే స్వామి నాకు ధనం పదవి భోగాలు ఏవి అవసరం లేదు, కేవలం నీ పాదాలపై సంపూర్ణ శరణాగతి చేసి నిన్ను నా హృదయంలో అనుభవించే ఆ ఆనందమే నాకు కావాలి అంటున్నారనమాట. నిజమైన భక్తి అంటే కేవలం దేవుణ్ణి పూజించడం కాదు, శివుడు నావాడు నేను శివుని వాడిని అనే అనుబంధం హృదయంలో బలపడాలి అని చెప్తున్నారండి. అంటే చివరగా భక్తుడు కోరేది ఏంటి అంటే శివుణ్ణి చూడటం కాదు, శివుణ్ణి అనుభవించడం, శివుని గురించి తెలుసుకోవడం కాదు, శివతత్వంలో నిలవడం అని చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. అర్థమైందా అండి భావము?